రోబోట్, క్లీనింగ్ రోబోట్ హ్మ్. ఒకటి అలాంటి చాలా గ్యాడ్జెట్స్ వచ్చినాయి. లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హాబిచ్యుయేటింగ్, యాహ్! హ్మ్. కండిషనింగ్ కూడా దానికి హ్మ్. ఇంకా హ్మ్. అలవాటయిపోతున్నారు గదా! హ్మ్. సో, బేసిక్‌గా ప్రతి ఇంట్లో ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ ఏంటి అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నయి కాదు కానీ, ఇప్పుడున్నయి అంతా అందరికి తెలిసినయే కాబట్టి, భవిష్యత్తులో రాబోతున్నాయని నేను చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పిన హ్యూమనాయిడ్ రోబోట్ హ్మ్. అనేది ఒకటొస్తుంది. ఇక ఏ ఫ్రెండ్స్ అవసరం లేదు, ఏ పని మనిషి అవసరం లేదు, ఎవరి అవసరం లేదు. ఒక రోబోట్ ఇంట్లో పడి ఉండిద్ది అలాగా. సో, నాకు ఒక పాట వినిపించమంటే అదే పాట వినిపించిద్ది. ఒక కవిత వినిపించమంటే అదే కవిత వినిపిస్తూ ఉంటుంది. సో, ఇలాగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేటప్పటికి అది అవైలబుల్ ఉంటుంది. రెండోది హ్యూమన్ హెల్త్ డేటాను ఐడెంటిఫై చేయడం కోసం. ఇప్పుడు ఇతను ఒంటరిగా ఉంటున్నాడు. హ్మ్. ఇతనికి ఎవరో లేరు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. సో, ఒక డివైస్ వస్తుంది. స్మార్ట్ వాచ్ టైపే ఒక టైప్ ఆఫ్ డివైస్ వస్తుంది. అదేం చేస్తుంది, దాంట్లో ఉండే నంబర్ ఆఫ్ సెన్సార్స్ ఈ క్షణం మీ బాడీ టెంపరేచర్ దగ్గర నుంచి, మీ ఇంటర్నల్‌గా హైడ్రేషన్ ఎలా ఉంది, లేకపోతే ఎస్‌పిఓ2 ఎలా ఉంది, వీటితో కాదు హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్‌వి ఎలా ఉంది, అన్నిటిని స్కాన్ చేస్తూ రియల్ టైమ్ మీ బయోమెట్రిక్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి, వీటిని మీరు నెక్స్ట్ హాస్పిటల్స్‌కెళ్ళడం ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాస్పిటల్స్‌తో టై అప్. ఓకే. వాళ్ళకి మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేసి, ఓకే. మా మా నా హెల్త్ డేటా హాస్పిటల్‌కెళ్తా ఉండిద్ది. హాస్పిటల్ వాళ్ళు మీరు సరిగ్గా వాటర్ తాగట్లేదు, లేకపోతే ఇది అది అని చెప్పేసని మనకే నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. సో, యూ హావ్ టు టేక్ వాటర్. ఇప్పుడేదో సడెన్‌గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. ఆహా! ఓకే. మీకు మ్యూకస్ లెవెల్స్ ఇదైనియి. సో, వెంటనే వచ్చేటప్పటికి ఈ ఫలానా టాబ్లెట్ యూజ్ చేయండి. యాంటీ హిస్టమిన్ యూజ్ చేయండి అని చెప్పేసని సజెషన్ అనేది వస్తుంది. ఇప్పుడేం చేసిద్ది యాంటీ హిస్టమిన్ అనే అక్కడి నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని నేను ఇక్కడ చదవంగాలనే, లేదా చూడంగాలనే నా థాట్ ఏం చేస్తుంది, అక్కడ ఆల్రెడీ అలమారాలో ఉండే ఎక్కడో చోట ఉండే దీన్ని నాకు రోబోట్‌కి రోబోటిక్. పంపించిద్ది. రోబోట్ ఎళ్ళేసి అది తీసుకొచ్చేసేస్తుంది. అంటే అంత ఇక మనిషి లేడు సీరియస్‌లీ చెప్పాలంటే అసలు గనక. బయటికెళ్ళాల్సిన అవసరం ఉండదింకా. అవసరం గూడా లేదు. కాబట్టి 2 గ్యాడ్జెట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోబోట్ వచ్చింది. అలాగే హెల్త్ ఓకే. సెన్సార్ అనేది వచ్చింది. రెండోది ట్రావెల్‌కి సంబంధించి గాని, బయట చూసే ప్లేసెస్ చాలామంది ఇంకా ఎక్కడెక్కడికో సింగపూర్‌లో ఎళ్తాలు, లేకపోతే వేరే ప్లేస్‌లకి వెళ్ళాలి ఇంకేం ఉండవు. ప్రపంచం మొత్తం గూడా వీఆర్ రిలేటెడ్ ఇప్పుడు ఉన్న వీఆర్ ఓన్లీ బేసిక్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ వీఆర్ వచ్చేటప్పటికి 100కి 100% ప్రపంచం మొత్తాన్ని కళ్ళకి ఈ క్షణం మనం అనుభవిస్తున్న స్టేట్‌లోనే తీసుకెళ్ళగలుగుతుంది. సో, ఆ వీఆర్ దాంట్లోనే సినిమాలు ఇలాంటివి కూడా కంప్లీట్ కొట్టుకుపోతాయి. ఆ సినిమాలకు సంబంధించి కూడా సేమ్ ఐ గ్లాసెస్‌లోను మూవీ చూస్తున్నతో పాటు మూవీలో మనకి 4డీ వీటికెళ్ళినప్పుడు ఎలాగైతే ఫ్రాగ్నెన్స్ కూడా ఇచ్చేస్తారో, ఫ్రాగ్నెన్స్, ఫీలు, టచ్ ఇలాంటివి వస్తాయి. హ్మ్. ఇప్పుడు హీరో వచ్చి విలన్ ఇలా కొడతాడు. కొట్టంగానే ఇప్పుడు దాకా థియేటర్స్‌లో ఏంటి మహా అయితే కొద్దిగా ఇవి షేక్ అవుతాయి చైర్స్. అవునవును. అలా కాకుండా ఇక నుంచి వచ్చేటప్పటికి మనల్ని ఎవరో కదిలించినట్లుగా మనకు ఫీలింగ్ వచ్చేసిద్ది. ఆల్రెడీ అదొక గేమ్ గూడా ఉందనుకుంటా కదా! హ్మ్. వీఎఫ్ఎక్స్‌ది 3 గేమ్ అవును. లాగా. అవును. ఆ! సో, కంప్లీటు టచ్చి, స్మెల్లు ఇలా అన్ని సెన్సెస్‌తో కొన్నిసార్లు మీరు ఫర్ ఎగ్జాంపులు ఎక్కడో ట్రావెల్ దీంట్లో ఎక్కడో ఫుడ్‌ని చూపిస్తున్నారు. హ్మ్. ఇటాలియన్ ఫుడ్ ఏదో చూపిస్తున్నారు. ఇటాలియన్ ఫుడ్ అక్కడ కనపడంగానే దాని ఫ్లేవర్ ఎలా ఉండిద్దో దాని డేటాని వీళ్ళు ఫీడ్ చేస్తారు. సో, ఆ డేటా ఏం చేస్తుంది, అది సింక్ అయ్యేది రియల్ టైమ్‌లో మనకు ఆడియోతో పాటు వీడియోతో పాటు ఆడియో ఎలా సింక్ అవుతుందో సింక్ అయ్యేసి ఇక్కడ ఉండే సెన్సార్‌లోకి ఆ టేస్ట్ బడ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసిద్ది. ఇంకసలు మనిషికప్పుడు పనే ఉండదింకా. ఏముండదు. సో, మొత్తం గూడా ప్రపంచం అనేది పూర్తిగా సమూలంగా మారిపోబోతుంది. ఇక మనిషి తను ఇప్పటిదాకా బయటికెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేసేవి ఇలాంటివన్నీ గూడా పూర్తిగా తనకు తాను ఎక్కడికి వెళ్ళకుండా చేయబోతూ ఉన్నాడు. అది మనిషి యొక్క అంతం. సీరియస్‌లీ చెప్పాలంటే మనిషి యొక్క అంతం అంతమే ఎందుకంటే, నిజమే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంకా కనెక్టివిటీ. యూ నో నీడ్ టు కనెక్టివిటీ. బయటికెళ్ళాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని లేదు. పని చేయాల్సిన పని లేదు. ఏ పని చేసుకుంటా వెళ్ళిపోతుంది. నీ ఇంటెలిజెన్స్ ఎందుకు పని చేయట్లేదు. అప్పుడేమవుతుంది, ఏ క్షణమైతే ఉన్న పీపుల్ ఉంటారో, ఆ లాస్ట్ ఈ ఫేజెస్ అంతా అవుతా ఉంటే కొద్దీ, వీళ్ళు చనిపోతా ఉంటారు. కొత్తగా పుట్టేవాళ్ళు తగ్గిపోతా ఉంటారు. కొత్తగా పుట్టేవాళ్ళు ఎందుకు తగ్గిపోతూ ఉంటారంటే, పీపుల్ ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరిని కంటలేదు. అవును. సో, ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఫైనల్‌గా ఏమవుతుంది, చనిపోయేవాళ్ళు పెరుగుతారు. పుట్టేవాళ్ళు ఇప్పటివరకు తగ్గిపోతారు. తగ్గిపోతారు. అయిపోయింది. మానవజాతి అంతం.